ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. అమ్మా, సింధు అంటే గుర్తొచ్చింది. ఇందాక నేను సింధుని కలిశాను. ఎన్నాళ్ళు ఇలా అబద్ధం చెప్తూ బతుకుతాం. అందుకే సింధుకి నిజం చెప్పేద్దామని డిసైడ్ అయ్యాను. ఏమంటున్నావురా? అవునమ్మా, సింధుకి పిల్లల విషయంలో ఎన్నాళ్ళు అబద్ధం చెప్తూ బతుకుతాం. అందుకే తనకి నిజం చెప్పేద్దామని. రే, సింధుకి నిజం చెప్పడం ఏంట్రా? అసలు ఏమైందిరా నీకు? అమ్మా, నువ్వెందుకంత కంగారు పడతావు? కంగారంటావేంట్రా? నువ్వన్న మాటకి నా గుండె ఒక్కసారిగా బద్దలైపోయింది. అసలు సింధుకి నిజం తెలిస్తే ఇంకేమైనా ఉందా? పిల్లలు మనకి దక్కర్రా. అయినా ఈ పాడ ఆలోచన నీకెందుకు వచ్చిందిరా? నాకు రాలేదమ్మా. నాలో ఆలోచన కలిగేలా చేసింది ఆ సింధు. సింధునా? ఏం చేసిందిరా? చెప్పాను కదమ్మా, సింధుని కలవడానికి వెళ్ళానని. అప్పుడు ఏం జరిగిందంటే, రిషి శశి నా పిల్లలే కదా. ఈ ఒక్క నిజం చెప్పు చాలు. నీ నుండి నీకు కనపడినంత దూరంగా వెళ్ళిపోతాను. నమ్మవా? నా మీద ఒట్టేసి చెప్తున్నాను. ఆ క్షణం నేను మెంటల్ బ్యాలెన్స్ తప్పిపోయానమ్మా. సింధుకి నిజం చెప్తే మన జీవితంలో నుంచి తను వెళ్ళిపోతుందని ఆశపడ్డాను. కానీ చివరి నిమిషంలో ఎందుకో నిజం చెప్పే ధైర్యం చాలక వచ్చేశాను. మంచి పని చేసావురా. ఆ సింధుని చూస్తేనే సునామీలో విరుచుకు పడిపోయేవాడివి. అలాంటిది ఆ సమయంలో నీకు ధైర్యం రాలేదు అంటే ఆ దేవుడే తనకి నిజం తెలియకూడదని భావించి నీ ధైర్యాన్ని లాగేసుంటాడు. ఆ సింధు చాలా తెలివిగలదమ్మా. ఎంతో కష్టపడి మనం పిల్లల్ని తెచ్చుకొని బాధ్యతగా పెంచుకుంటుంటే చాలా సింపుల్గా నా నుంచి నిజం రాబట్టడానికి నన్ను ఎంతలా కన్విన్స్ చేసిందో చూసావా? అదేరా సింధు అంటే. ఎక్స్రేతో పని లేకుండానే కళ్ళతోనే కడుపులో పేగులు లెక్క పెట్టేయగలదు. అందుకే దానికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నీతో చెప్పుకుంటూ వస్తున్నాను. నువ్వేమో నా మాట పట్టించుకోవడం లేదు. అమ్మా, కోపంతో సింధుని అరిచేస్తానే తప్ప పిల్లల విషయం వచ్చేసరికి తన దగ్గర చాలా కేర్ఫుల్గా ఉంటాను. డోంట్ వరీ. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నా అది నిన్ను మార్చి నిజం బయటికి లాగుతుందిరా. అలాంటి తప్పేమీ చేయకు. ఆ సింధు మామూలుది కాదు. ఒక్కసారి దానికి నిజం తెలిసిపోయిందంటే హరిహర ఆదులు అడ్డొచ్చినా సరే అది ఆగదు. పిల్లల్ని మనకి శాశ్వతంగా దూరం చేస్తుందిరా. అందుకే ఆ వాస్తవతో కూడా నిన్ను కలవద్దు అంటున్నాను. నన్నేం చేయమంటావమ్మా? వాస్తవ వాళ్ళ పరిస్థితి అస్సలు బాగోలేదు. ఏ ఇబ్బంది వచ్చినా నేను అండగా ఉంటాను, ఆదుకుంటాను అని కొండంత నమ్మకంతో ఉందమ్మా వాళ్ళమ్మ. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా మా వాత్సవ ఫ్యామిలీని వదిలేసేది? అలానే నిన్ను బాధ పెడుతూ సింధుతో కలిసి పని చేయలేను. నువ్వే చెప్పమ్మా, నన్నేం చేయమంటావో? నీ బాధ నాకు అర్థమైందిరా. నీ పిల్లల్ని కాపాడిన వాస్తవ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవాలి, అంతే కదా? అవునమ్మా. సరే, అదంతా నేను చూసుకుంటాను. ఏం చేస్తావమ్మా? ఏదో ఒకటి చేస్తాను కదరా. మనకి సమస్య సింధు, వాస్తవ్ ఫ్యామిలీ కాదు. ఇక నాకు వదిలే, నేను చూసుకుంటాను. సర్లేమ్మా, ముందు అన్నం తిందురా. ఉమ్.
యూనిఫామ్ వేసుకోలేదేంటి? ఏం చేస్తున్నావు? బాధపడకమ్మా. మీ డాడీ రికవర్ అయ్యి త్వరలోనే ఇంటికొస్తారు. స్కూల్కి టైం అవుతుంది. త్వరగా రెడీ అవ్వమ్మా. డాడీ వచ్చేంత వరకు నేను స్కూల్కి వెళ్ళాను. డాడీ మీద బెంగతో నువ్వు స్కూల్ ఎగ్గొట్టావని మీ డాడీకి తెలిస్తే ఫీల్ అవుతారు. నువ్వు బాగా చదువుకుంటేనే కదా డాడీ హ్యాపీగా ఉంటారు. నా మాట వినమ్మా. పద, స్కూల్కి వెళ్దాం. నేను స్కూల్కి వెళ్ళాను. నాకు చదువు బుద్ధి కాదు. డాడీనే గుర్తుకొస్తూ ఉంటారు. నువ్వు స్కూల్కి వెళ్తే నీ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా, వాళ్ళ మధ్య ఉంటే డాడీని మర్చిపోయి ఆ కాసేపన్నా సంతోషంగా ఉంటావాను. నాతో డాడీ ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను. లేదంటే నేను బాధపడుతూనే ఉంటాను. అది కాదను. చెప్పండి. అమ్మా బిందు, వాస్తవ స్పృహలోకి వచ్చాడమ్మా. ఎంత మంచి శుభవార్త చెప్పారు. ఇప్పుడెలా ఉంది ఆయనకి? అనుని నిన్ను చూడాలంటున్నాడు. వెంటనే మీ ఇద్దరు హాస్పిటల్కి వచ్చేయండి అమ్మా. అలాగేనండి, ఇప్పుడే బయలుదేరి వచ్చేస్తాం. అను, నీకొక గుడ్ న్యూస్. ఏంటి ఫ్రెండ్? మీ డాడీ స్పృహలోకి వచ్చారట. ఫ్రెండ్, ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళుంటే డాడీని చూడడం మిస్ అయ్యేదాన్ని కదా. అవును, నువ్వే కరెక్ట్. పద, మన హాస్పిటల్కి వెళ్ళి మీ నాన్నని చూద్దాం. ఇంకొంచెం తాగు నాన్న. అను, స్లో, నిదానంగా, పడిపోతావు. రా, మా డాడీని చూడాలి. ఇంకొంచెం తాగు. డాడీ, అను, ఎలా ఉన్నావమ్మా? అస్సలు బాలేను డాడీ. నీకు బాలేగా హాస్పిటల్లో ఉన్నావు కదా, అందుకే బాధ. బాధ ఎందుకమ్మా? ఇప్పుడు నేను బానే ఉన్నా కదా. నా బర్త్డే వల్ల కదా డాడీ నీకు ఇలా జరిగింది. చాచా, అదేం లేదమ్మా. అయినా ఇప్పుడు నాకేం జరిగిందని ఏవో చిన్న చిన్న దెబ్బలు తగిలాయంతే. సరే, మన ఇంటికి వెళ్ళిపోదాం డాడీ. నువ్వు లేకపోతే నాకు బోరుగా ఉంది. స్కూల్కి కూడా వెళ్ళబుద్ధి కావటం లేదు. హోంవర్క్ అంతా పెండింగ్లోనే ఉంది. ఇప్పుడు కాదమ్మా, నేను ఇంటికి రావడం కొంచెం టైం పడుతుంది. అదేంటి డాడీ, అంత బాగానే ఉందన్నావు? ఇప్పుడే కదా చెప్పావు. ఇంటికెందుకు రావు? ఎందుకంటే డాక్టర్ కొన్ని రోజులు నన్ను హాస్పిటల్లోనే ఉండి రెస్ట్ తీసుకోమన్నారు. ఆ రెస్ట్ ఏదో మన ఇంట్లోనే తీసుకోవచ్చు కదా. మన ఇంట్లో అయితే అక్కడ డాక్టర్ ఉండరు కదా, అందుకే నేను ఇక్కడే ఉండాలి. నేను వచ్చేలోపు బిందుని ఇబ్బంది పెట్టకుండా తను చెప్పినట్టు విని రోజు స్కూల్కి వెళ్ళి నువ్వు బాగా చదువుకోవాలి, సరేనా? డాడీ మాట వింటావు కదా? నీ కూతుర్ని కదా డాడీ, నీ మాట వినకుండా ఎలా ఉంటాను? ఖచ్చితంగా వింటాను. మా మంచి అను బంగారం. బిందు దగ్గర అలగటాలు, అల్లరి చేయటాలు, కోప్పట్టాలు ఇలాంటివి ఏవీ చేయకూడదు. అదంతా ఒకప్పుడు డాడీ. ఇప్పుడు బిందు అంటే నాకు మంచి ఫ్రెండే కాదు, అమ్మ లాంటిది కూడా.
నాకిలా జరగకపోయుంటే నీ బర్త్డే ఫంక్షన్లోనే నా మనసులోని మాట బిందుకి చెప్పి నువ్వన్న మాటనే నిజం చేసుండేవాణ్ణి. ఇప్పుడు అవకాశం లేకుండా పోయింది. బిందు, ఎలా ఉన్నావు? ఆ, పర్వాలేదు. నా పరిస్థితి నీకు తెలిసే ఉంటుంది. సో నేను రికవర్ అయ్యేదాకా అను బాధ్యత నీదే. తల్లి లేని కూతురు ఇప్పుడు నాకు కూడా దూరంగా ఉండాల్సిన పరిస్థితి. కాబట్టి నువ్వే ఇంక తనకన్నీ. అనుని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది. తన గురించి మీరేం వరీ కాకండి. నువ్వుంటే నాకే విషయంలోనూ టెన్షన్ ఉండదు. ఎందుకో తెలుసా? ప్రతి విషయంలో నువ్వు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతావు కాబట్టి. అమ్మా, యశ్ లేడా? ఫోన్ చేశానురా, వస్తున్నాడు. హాయ్ వాట్స్. హాయ్ యశ్. ఇప్పుడు ఎలా ఉంది? ఓకే. ప్రజెంట్ నీ కండిషన్ ఏంటో డాక్టర్ గారు చెప్పారా నీకు? డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నీ కండిషన్ గురించి నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. స్పెషలిస్ట్లన్నీ ఫారిన్ డాక్టర్స్ని అప్రోచ్ అయ్యాను. నీ రిపోర్ట్స్ని కూడా వాళ్ళకి ఫార్వర్డ్ చేశాను. వాళ్ళు చూసి నో ప్రాబ్లం అంటే నువ్వు రికవర్ అయినట్టే. థ్యాంక్స్ యశ్. హే, ఏంటిది? నీ మేలు మర్చిపోలేను యశ్. నీ గురించి అమ్మ మొత్తం నాకు చెప్పింది. ఇలా జరిగిన తరువాత నా గురించి నువ్వెంత టెన్షన్ పడ్డావన్నది నాకు అర్థమైంది. మన మధ్య ఎన్ని గొడవలున్నా అవేం పట్టించుకోకుండా నాకు హెల్ప్ చేస్తున్నావు. నీ రుణం తీర్చుకోలేను యశ్. నేనే నీకు రుణపడున్నాను వాస్తవ్. యశ్, ఏంటి నువ్వు అనేది? అవును, నా పిల్లల్ని రక్షించావు కదా. సో ఈ విధంగా నీ రుణం తీర్చుకునే అవకాశం నాకు దొరికింది. ఇంత మంచి మనసున్న నిన్ను ఇన్నాళ్ళు శత్రువుగా చూశాను. ఐఎమ్ వెరీ సారీ యశ్. ఆ విషయానికి వస్తే నీ విషయంలో నేను అదే ఫీలింగ్తో ఉన్నాను వాస్తవ్. నేను కూడా నీకు సారీ చెప్తున్నాను. ఇక నుంచి ఫ్యామిలీ పరంగానైనా సరే, బిజినెస్ పరంగానైనా సరే మనం బెస్ట్ ఫ్రెండ్స్. అమ్మా, యష్తో కొన్ని బిజినెస్ విషయాలు మాట్లాడాలి. అనుని కాస్త బయటికి తీసుకెళ్ళవా ప్లీజ్? దా వెళ్ళం. దామ్మా, దా. ఇలాంటి సిచ్యువేషన్లో మనం బిజినెస్ గురించి మాట్లాడుకోవడం అవసరమా వాస్తవ్? వాత్సవ్, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? యష్, నా గురించి నీకు పూర్తిగా తెలియాలి. నేను చాలా అప్పుల్లో కూరుకుపోయాను. వాటి నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తుంటే లక్కీగా సునంద రంగరాజన్ కంపెనీ నుంచి ఆఫర్ వచ్చింది. మనం కలిసి వర్క్ చేయడానికి ఫస్ట్ నువ్వు కాదన్నా తర్వాత నువ్వు ఓకే చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు మంచి రోజులు స్టార్ట్ అయ్యాయి అనుకున్నాను. ఈ ప్రాజెక్ట్లో వచ్చే ప్రాఫిట్స్తో నా అప్పులన్నీ తీర్చేయొచ్చు అనుకున్నాను. ఇదిగో ఇంతలోనే ఇలా జరిగింది. నా ఆశలన్నీ నా శరీరంలాగే ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ఇప్పుడు నన్ను ఆ దేవుడే కాపాడాలి. నీకు మేమున్నాం వాస్తవ్. వాస్తవ్, నీ ఫ్యామిలీ గురించి, నీ బిజినెస్ గురించి బాధపడుకో. నీకు మేమున్నాం. నీకు ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత మాది.
నీ అప్పుల గురించి, బిజినెస్ గురించి, నీ కుటుంబం గురించి మర్చిపోయి నువ్వు త్వరగా కోలుకోవడం మీదే దృష్టి పెట్టు. నీకు, నీ బిజినెస్కి, నీ ఫ్యామిలీకి ఏమీ కాదు. చివరికి అప్పుల వాళ్ళు కూడా నిన్నేమీ చేయలేరు. నేను హామీ ఇస్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి. చూడండి, వాస్తవ తాలూకా హాస్పిటల్ బిల్స్ ఇవి. ఇంతవరకు పే చేయలేదు. ఫర్దర్ ట్రీట్మెంట్ జరగాలి అంటే ఇమీడియట్గా ఈ బిల్స్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అమౌంట్ మొత్తం ఎంతండి? అన్నీ కలిపి 6,89,000. అంత అమౌంటా? ఇది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండి. ఇక్కడ ఛార్జెస్ ఇలానే ఉంటాయి. నాకు కొంచెం టైం కావాలండి. సారీ అండి, యాక్చువల్గా పేషెంట్ని అడ్మిట్ చేసే ముందే అడ్వాన్స్ పే చేయాలి. ఎమర్జెన్సీ కేసు కదా అని అప్పుడు అడగలేదు. ఇప్పుడు పే చేయకపోతే పేషెంట్కి ప్రాబ్లం అవుతుంది. యష్, వెళ్ళి ఆ బిల్ సంగతి చూడు. అలాగే అమ్మా. ఇవన్నీ అండి, ఈ బిల్స్ కూడా. నేను పే చేస్తాను. ఏంటి సింధు, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. నాకు తెలుసు నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో. చెప్పనా? ఇప్పుడు వాస్తవ ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. హాస్పిటల్ బిల్స్ కూడా కట్టలేని దుస్థితి. రేపు వాస్తవ్ త్వరగా కోలుకోవాలి అంటే స్పెషలిస్ట్లకు కానీ డాక్టర్స్తోనూ అవసరమైతే ఫారెన్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించాల్సి ఉంటుంది. అప్పుడు ఇంతకు మించి చాలానే ఖర్చు అవుతుంది. అప్పుడెలా? అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి అననే కదా ఆలోచిస్తున్నావు? వాస్తవ రికవరీ కావటానికి అవసరమైనంత డబ్బు, తన కంపెనీ మార్కెట్లో నిలబడ్డానికి కావాల్సినంత డబ్బు, అప్పుల వాళ్ళకి ఇవ్వాల్సినంత బాకీ, మరీ ముఖ్యంగా అను వాళ్ళ నాయనమ్మ తాయారుని చూసుకునే బాధ్యత అంతా నేను తీసుకుంటాను. వాళ్ళకి కావాల్సినంత సాయం నేను చేస్తాను. నిజంగా చేస్తారా? తప్పకుండా చేస్తాను. కాకపోతే నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. ఏం చేయాలి? నీకు అలవాటైన పనే. నా వాళ్ళు అని అనుకున్న వాళ్ళ కోసం నువ్వు ఎంతటి త్యాగమైనా చేస్తావు కదా. అయిన వాళ్ళ కంటే నువ్వు బయట వాళ్ళకి ఎక్కువ విలువ మర్యాద ఇస్తావు కదా. నా నుంచి అసలు మీకు ఏం కావాలి? మీ కండిషన్స్ ఏంటో చెప్పండి. నువ్వు మమ్మల్ని, యష్ని, ముఖ్యంగా పిల్లల్ని వదిలి, చివరికి ఈ ఊరు కూడా వదిలి శాశ్వతంగా ఎటైనా దూరంగా వెళ్ళిపోవాలి. ఇంకా జీవితంలో నువ్వు మా కంట పడకూడదు. బాగా ఆలోచించుకో.
మౌనంగా ఉన్నావు? నేను చెప్పిన దాని గురించి ఏ నిర్ణయం తీసుకోలేదా? మీరు చెప్పినట్టే నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను. అలా ఆశ్రయం ఇచ్చిన వాస్తవ కుటుంబాన్ని కాపాడడం కోసం సింధు నా మాట కట్టుబడింది. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.